నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టీవీకే విజయ్కి గుడ్ న్యూస్. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు జనం పోటెత్తారు. ఇందులో భాగంగా అస్సాంలో రికార్డు స్థాయిలో 85% పైగా, కేరళలో 78% మించి, అటు పుదుచ్చేరిలో 89% పైనే పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా బీజేపీ పాలిత అస్సాం, కమ్యూనిస్టు పాలిత కేరళ రాష్ట్రాల్లో ఈ భారీ పోలింగ్ వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్ని టెన్షన్ పెడుతుందనే చర్చ తెరపైకి రావడం గమనార్హం. అంటే ఈ సమయంలో విజయ్కి ఓ గుడ్ న్యూస్ వినిపించిందని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా వరుసగా 2 దఫాలు అధికారంలో ఉన్న పార్టీలపై వ్యతిరేకత ఉండడం అత్యంత సహజమైన విషయమని చెప్పాలి. ఈ క్రమంలో అస్సాంలో బీజేపీ, కేరళలో సిపిఐఎం పార్టీలు పరిపాలన అందించాయి. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో గతంలో కంటే పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనడం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు సంకేతమై ఉండవచ్చని అంటున్నారు పరిశీలకులు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వారిని ఏ మేరకు ఆకర్షించాయి అన్నదే ఇక్కడ అత్యంత కీలకం. ఆ సంగతి అలా ఉంచితే ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయాల్లో తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుందని. ఎందుకంటే తమిళనాడు ప్రజలు రెగ్యులర్గా ప్రభుత్వాలను మారుస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా, అన్నాడీఎంకే నేతృత్వంలోని బీజేపీ కూటమి విపక్షంలో ఉంది. అయితే టీవీకే రూపంలో సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు, గ్రౌండ్ రియాలిటీలు, ప్రజల అంచనాలు, విశ్లేషకుల అభిప్రాయాలు ఒక్కసారిగా మారాయని చెప్తున్నారు. పైగా తమిళనాడులో ప్రధానంగా పోటీ డిఎంకే, టీవీకే మధ్య అని విజయ్తో పాటు పలువురు విశ్లేషకులు నొక్కి చెబుతున్న వేళ ఓటింగ్ భారీగా పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా పోలేయి విజయ్కి గొప్ప మద్దతు కట్టబట్టే అవకాశాలున్నాయని, ఆ అంశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. పైగా సాధారణంగా తన సినిమాల్లో సరదాగా ఉన్నట్లు కనిపించే విజయ్ని పొలిటికల్ ఎంట్రీ తర్వాత చూసిన వారు ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు. ప్రజాసేవపై చాలా అవగాహన ఉన్న విజయ్ రాజకీయ వేదికలపై పిచ్చి కేకలు, పనికిమాలిన ఆరోపణలు కాకుండా సమస్యలపై గర్జిస్తూనే అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుతున్నారని, పైగా ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వల్ల తాను ఏ గొడుగు కింద మనిషిని కాదని, ఏ తానులోని మొక్కను కాదని బలంగా జనాలకు చెప్పినట్లయిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం జరిగిన 3 ప్రాంతాల్లోని ఎన్నికల తరహాలోనే తమిళనాడులో కూడా భారీ పోలింగ్ జరిగితే అది ఖచ్చితంగా టీవీకే విజయ్ కు పాజిటివ్ గా మారే అవకాశాలున్నాయని కొట్టి పారేలేమని చెప్తున్నారు. అదే జరిగితే తమిళనాడులో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలైనట్లేనని అంటున్నారు. మరి తమిళనాడు ప్రజల మనసుల్లో రాజకీయంగా విజయ్ పై ఉన్న నమ్మకం, పెట్టుకున్న అంచనాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే, కాంగ్రెస్ కూటమి 158 స్థానాల్లో విజయం సాధించగా, అన్నాడీఎంకే, బీజేపీ కూటమి 67 స్థానాల్లో గెలుపొందింది. ఇక 9 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనే అంశంపై ఆయన కింగ్ కాబోతున్నారా, కింగ్ మేకర్ అవ్వబోతున్నారా అనేది ఆధారపడి ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.